ప్రజల సమస్యలకు స్పందించని పాలనను గతంలో చూశామని, ఇప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కారం చూపే ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం నిలిచిందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలులో నిర్వహించిన ప్రకాశం జిల్లా కూటమి 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం విజయోత్సవ సభలో అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే దామచర్ల 2 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి అన్న పదమే కనిపించలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఒంగోలు నియోజకవర్గంలోనే 1,139 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని, ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరేలా అనేక పనులు పూర్తి చేశామని తెలిపారు. ప్రకాశం జిల్లా చరిత్రలో మైలురాయిగా నిలిచే 441 కోట్ల వ్యయంతో కొత్తపట్నం షిప్పింగ్ హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నామని, ఇది పూర్తయితే జిల్లా ఆర్థిక అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకుంటాయని పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు, వ్యాపార వృద్ధి, పారిశ్రామిక ప్రగతికి ఈ ప్రాజెక్ట్ కేంద్ర బిందువుగా మారనుందన్నారు. గతంలో హామీలు ఇచ్చి మరిచిపోయే పాలన ఉండేది. ఇప్పుడు హామీ ఇస్తే అమలు చేసే ప్రభుత్వం వచ్చింది. మాటలతో కాదు, చేతలతోనే ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఎమ్మెల్యే దామచర్ల వ్యాఖ్యానించారు. 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలపై ఇంటింటికి వెళ్లి వివరించే ప్రత్యేక కార్యక్రమాలను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం చేసిన మేలు చేరేలా ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. 2 ఏళ్ల నమ్మకం కేవలం నినాదం కాదు, ప్రజల జీవితాల్లో కనిపిస్తున్న మార్పు అని, అభివృద్ధి, సంక్షేమం 2 సమానంగా అందించిన ప్రభుత్వానికి ప్రజలే అసలైన సాక్ష్యమని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పేర్కొన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో సక్సెస్ఫుల్ గా ఈ రోజు చేసినటువంటి మన కలెక్టర్ గారు, అదేవిధంగా జేసీ గారు, ఎస్పీ గారికి కూడా, అధికారులు అందరికి కూడా మనస్ఫూర్తిగా మా అందరి తరఫున వాళ్ళకి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వచ్చినప్పుడు చూసాం, మాకేమో బయలుదేరేటప్పుడు తెలిసింది సీఎం గారు పొగాకు దాని మీద ఇవాళ మీటింగ్ పెట్టారు, 3 గంటలకు అందరు రండి అని చెప్పి. వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తేమో స్టాల్స్ కానీ బాగా ఆర్గనైజ్ చేసి ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేశారు. ఎక్కువసేపు 3 దాకా మీ అందరితో ఉండాలని మాకు అందరికీ ఉంది. కాకపోతే ఉండే పరిస్థితుల వల్ల ఈరోజు చైర్మన్లు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడి వాళ్ళ సందేశాలు ఇవ్వాల్సినవి ఉన్నాయి, అవన్నీ కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చి ఏదో మెయిన్ వాళ్ళని మాట్లాడేసేసి వెళ్ళే పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా మీ అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి 2 ఏళ్ల పాలనలో మీ అందరికి కూడా తెలుసు, ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఒక సమర్థవంతమైన నాయకుడి పరిపాలన, చంద్రబాబు నాయుడు గారి గురించి మీ అందరికి కూడా తెలుసు. ఆయన గవర్నమెంట్ వచ్చింది అంటేనే 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన వచ్చినప్పుడల్లా కూడా అభివృద్ధి అనేదే సంక్షేమంగా, అభివృద్ధిని ఏ విధంగా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఎప్పుడు కూడా ఆయన ఉన్న కాలంలోనే అభివృద్ధి జరగటం మన రాష్ట్రంలో మనం చూసాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా చేశారనేది కూడా మనందరికీ కూడా తెలుసు. అభివృద్ధి అనేది లేకుండా 10 లక్షల కోట్ల అప్పుతోటి ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి, అంతకుముందు 5 సంవత్సరాలు ఉన్నప్పుడేమో మనం బైఫర్కేషన్లో 16,000 కోట్ల లోటు బడ్జెట్ తోటి మనం వచ్చాం. ఆ తర్వాత మళ్ళా ఆయన ఒకసారైన అవకాశంతో ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 10 లక్షల కోట్లతోటి ఆయన ముఖ్యమంత్రి అయి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి కక్ష సాధింపులతోటి ఒక్కనన్నా కంపెనీలు వచ్చినాయని కూడా వెనక్కి పంపించి ఈరోజు ఉద్యోగావకాశాలు కానీ ఏదీ లేకుండా ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించుకొని చూసాం. ఆ తర్వాత ప్రజలందరూ కూడా ఒక నమ్మకంతో ఈరోజు ఎన్డీఏ కూటమిని పెట్టిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా మన మోడీ గారు ఆశీస్సులతోటి ఈరోజు రాష్ట్రాన్ని అనేక రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు మనం సూపర్ 6 పథకాలు కూడా మనం ఏ విధంగా ఈరోజు మనం చేస్తున్నాం అనేది కూడా మనం ఒకసారి గమనించుకోవాలి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కూడా 31వ తారీఖు ఆదివారం వస్తుందంటే 31 ఇస్తున్నాం. అదేవిధంగా ఉద్యోగస్తులకు అదివరకు జీతాలు ఎప్పుడు వస్తాయో కూడా తెలవని పరిస్థితులు ఉండేది. వాళ్ళందరికీ కూడా టయానికి వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం, పెన్షన్లు ఇస్తున్నాం. పెన్షన్లు ఇంకా చాలామందికి కూడా రావాల్సినవి ఉన్నాయి. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. అదేవిధంగా ఒక 6-7 లక్షల మందికి మన రాష్ట్రంలో ఉన్నాయి. అవి కూడా తొందరలోనే అవి కూడా ఇస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు ఉండే ఆర్థిక ఇబ్బందులతోటి ఈ పథకాలకు కూడా అన్నీ కూడా మనం చెప్పిన మాట ప్రకారంగా ఈరోజు నిలుపుకుంటుంది ఈ ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. తల్లికి వందనం కానీ, అదేవిధంగా అన్నదాత సుఖీభావ కానీ, శ్రీశక్తి కానీ, దీపం 2 కానీ, అదేవిధంగా మత్స్యకారుల సేవ కానీ, ఆటోలకు కానీ, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా మిస్ కాకుండా ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా
ఈరోజు ప్రభుత్వం టయానికి అన్నీ కూడా అందిస్తా రాష్ట్రంలో అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం మనం చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో రాష్ట్రంలో 89,000 కోట్లు ఈరోజు సంవత్సరానికి ఖర్చు పెడతా ఉంది ఈ సంక్షేమ పథకాలకి. కాబట్టి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇంకా కూడా మాకు పని కాలేదో లేకపోతే మాకు అది రాలేదు ఇది రాలేదు అనుకునే వాళ్ళకు కూడా నేను ఒకటే మీ అందరికి కూడా తెలియజేసేది, ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. టైము సందర్భం వచ్చినప్పుడు అన్నీ కూడా వస్తాయి, వెనక ముందుగా వస్తాయి. ఈలోపే ఏదో విధంగా మనకు జరగలేదనేది మాట్లాడుకోవటం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి మనం చేస్తున్న పనులేంటి, మనం ఎంతమందికి ఉపయోగపడుతున్నాం. ఈరోజు రెవెన్యూ సమస్యలు విపరీతంగా ఉంటే కూడా రెవెన్యూ సమస్యల కోసం ఈరోజు దానికి ప్రజా దర్బార్లు కూడా పెడుతున్నాం. అన్ని నియోజకవర్గాల్లో పెడుతున్నారు, కలెక్టర్ గారు దానికి ముందుంటున్నారు. ఉండి ప్రజా దర్బార్లో ఎక్కడెక్కడ రెవెన్యూ సమస్యలు ఉన్నాయి, రెవెన్యూలో విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లాస్ట్ టైంలో విపరీతమైన కబ్జాలు జరిగినాయి, వాళ్ళని చనిపోయిన సర్టిఫికేట్లు కూడా ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళ పేర్లు ఆన్లైన్లో మార్చేశారు. రిజిస్ట్రేషన్లు మనుషులు ఉండగానే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్లు కూడా మారిపోయినాయి. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేసుకుంటా ఈరోజు వచ్చిన ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి అన్నీ కూడా వెనక ముందుగా అన్నీ కూడా చేస్తున్నాం. ఈ ప్రభుత్వం చేసేది ఎవరు కూడా ప్రశాంతత లేకుండా ఈరోజు అందరం కూడా కష్టపడుతున్నాం. అందరం కూడా టైం ఉండే దాంట్లో మాకు ఇచ్చిన ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే అక్కడి నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ కానీ మనకు ఉండే కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ లేకపోతే వచ్చిన సమస్యలు కానీ మేము ఎమ్మడబడి అందరం కూడా బాగుపడాలి, మన జిల్లా బాగుండాలనేది కూడా మేము అందరం కూడా కలిసి చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు జిల్లాకి 3,192 కోట్ల రూపాయలు సంవత్సరానికి మనకు సంక్షేమ పథకాల్లో ఖర్చు పెడుతున్నారు. ఈరోజు దగ్గర 90,000 కోట్లు రాష్ట్రానికి పెడుతున్నారంటే మనం ఈ కాకుండా ఇంకా మిగతాయి కూడా ఏదైతే అన్నా క్యాంటీన్లు కానీ ఇవన్నీ అయితే 1,00,000 కోట్ల పైన ఈరోజు రాష్ట్రం ఖర్చు పెడతా ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ ఉన్నాయి. రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు పోయినసారి కూడా మనం చూసాం, వాళ్ళ పేర్ల మీద ఉండే పాస్బుక్లు కూడా వాళ్ళ ముద్రలు వేసుకొని పాస్బుక్లు ఇచ్చేసి వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళ ఆస్తులు చేయాలని చెప్పేసి కూడా చూడటం జరిగింది. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మళ్ళీ ఆ రోజు ఎన్నికల ముందు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఖచ్చితంగా కూడా మేము చూస్తాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మళ్ళా పాస్బుక్లు డిజిటల్ పాస్బుక్లు ఇస్తామని చెప్పేసి ఆయన ఏదైతే మాట ఇచ్చాడో దాని ప్రకారంగా ఈరోజు రైతులందరూ కూడా వాళ్ళ ఎక్స్టెండ్ ఎంత ఉంది, మనం ఎక్కడికో రిజిస్టర్ ఆఫీసు పోయి చూసుకోకుండా ఈరోజు మన పాస్బుక్లోనే డిజిటల్ కోడ్లో చూసుకునే విధంగా ఈరోజు ఆ పాస్బుక్లు కూడా అందరికి ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఉద్యోగాలు కానీ అదేవిధంగా ఉపాధి లక్ష్యంగా తీసుకొని మన లోకేష్ గారు కూడా ఈరోజు 23 లక్షల కోట్లను ఈరోజు మన పెట్టుబడులు కూడా ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు. దానికి ఆల్రెడీ బీపీసీఎల్ వచ్చింది, ఇండోసెల్ వచ్చింది. అదేవిధంగా ఇలాంటి మేజర్ కంపెనీస్ని కూడా తీసుకొచ్చి ఉద్యోగాలు కూడా చదువుకున్న వాళ్ళకి ఎక్కడికో పోకుండా మన రాష్ట్రంలోనే ఉండే విధంగా వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు అన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ప్రయత్నంలో ఎవరూ లోపం లేకుండా ఈరోజు అందరూ కూడా కలిసి రాష్ట్రం ముందుకు తీసుకెళ్లాలని మాత్రం అందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు ఉండే పరిస్థితులను కూడా అందరూ కూడా గుర్తుపెట్టుకొని మనం అందరం కూడా చేసుకోవాలని కూడా తెలియజేస్తూ ఒంగోలులో కూడా మన నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు కూడా మనం చేస్తూ ఉన్నాం. మీ అందరికీ కూడా తెలుసు, ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఒంగోలులో కూడా అన్ని విధాలకు కూడా హంగులతోటి అదేవిధంగా ఇబ్బందులు లేకుండా అన్నీ ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, దానికి ఇంకా ఎక్కువ టైం లేదు, అక్కడ ఇంకా మిగతా వాళ్ళు కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ అందరితో మళ్ళా కూడా కలుస్తాం. తప్పకుండా కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఎవరైతే ఆర్గనైజ్ చేసిన అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.